ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడ్ ఆఫ్ ఆంధ్ర సర్వే ఫలితాలు ఇప్పుడు ఒక్కసారిగా పెద్ద ఎత్తున బాంబు పేల్చేస్తున్నాయి. హైదరాబాద్ ఐఐటిఎన్స్ గ్రూప్ ఆత్మసాక్షి వేదికగా నిర్వహించిన ఈ తాజా ఆంధ్రప్రదేశ్ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా సర్వే పాత్ర చాలా పెద్ద ఎత్తున చర్చానీయాంశం అవ్వడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి కూడా నెంబర్ 1 స్థానంలోనే ఉంటుంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి మూడ్ ఆఫ్ ఆంధ్ర ఆత్మసాక్షి సర్వే విశ్లేషణ ప్రకారం చూస్తే ఒక్కసారిగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి రాగలుగుతుందా? ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ప్రజల్లో గొప్ప స్థాయి విక్టరీ సాధిస్తారా? ఇదిగో ఈ విషయాలను క్లియర్ కట్గా తేల్చేసింది సర్వే. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, సర్వే గణాంకాలు ఏమి చెబుతున్నాయి, ఇప్పుడు క్లుప్తంగా వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెల్కమ్ టు న్యూస్ 220. మా ఛానల్ను వీక్షిస్తున్న మీకు వందనాలు. నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే ఈ సర్వే ప్రకారం ప్రధాన పార్టీల ఓటు బ్యాంకు మరియు సీట్ల స్థానాల వివరాలు ఈ విధంగా కనబడుతున్నాయి. ఆత్మసాక్షి గ్రూప్ ఎప్పుడు ఏది డేటా ఇచ్చినా కూడా చాలా పర్ఫెక్ట్గా క్లుప్తంగానే ఇస్తారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రస్తుతం టీడీపీ పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, అలాగే బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి. అన్నీ కలిపి 40% మద్దతు మాత్రమే పొందగలుగుతున్నాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి ఉండి ఎన్నికలు జరిపినా కూడా 40% ఓటు బ్యాంకు మాత్రమే పొందగలిగే పరిస్థితిలో నిలబడి ఉన్నది కూటమి పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి సర్కార్. వెరాజ్ వైఎస్ఆర్సీపీ పార్టీ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి చూస్తే ఏకంగా 44.5% మద్దతును సాధించి అగ్రస్థానంలో నిలబడేందుకు ప్రథమంగా అవకాశాలు ఉన్నాయంటూ తేల్చి పారేసింది సర్వే. ఈ సర్వే ప్రకారం ప్రధాన పార్టీల ఓటు బ్యాంకు అలాగే సీట్ల స్థానాలు ఇదిగో ఈ విధంగా ఉన్నాయి. వైసీపీ 44.5% మద్దతు, ప్రజా మద్దతు సాధించి నెంబర్ 1 స్థానంలో, అధికార పొందే స్థానంలో నిలబడి ఉందట. ఇక కూటమి మాత్రం కేవలం 40% ఓటు బ్యాంకు మాత్రమే పొందగలిగే పరిస్థితిలో ముగ్గురు కలిసి ఉన్నప్పటికీ ఎవరు ఎక్కడ విడిపోలేదు. చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఇద్దరితో బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ, ముగ్గురు కలిసి ఉన్నప్పటికీ 40% ఓటు బ్యాంకు మాత్రమే సాధించి ప్రజల తీర్పు ఈ విధంగా ఉందని ఈ సర్వే ఇచ్చింది. ఇక అసెంబ్లీ సీట్ల అంచనా విషయానికి వస్తే వైసీపీకి ఏకంగా 83 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా కూటమి పార్టీలకు 62 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే కుండబద్దలు కొట్టింది. అంటే ఈ సర్వే క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు పెడితే నో డౌట్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అఖండ విజయం సాధించేస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా గొప్ప విజయం సాధిస్తుంది, సింగిల్గా ఇండిపెండెంట్గా గెలిచేస్తుంది 83 స్థానాలతో. కూటమిలో ప్రధాన పార్టీలు అన్నీ ఏకమైనప్పటికీ జగన్ను తట్టుకోవడం మీ వల్ల కాదు అనేది కుండబద్దలు కొట్టేసింది. జగన్ను తట్టుకొని, జగన్ రాజకీయాన్ని తట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలను తట్టుకొని ఆయన అడుగుల్లో ఆయనకున్న ప్రజాదరణను బీట్ చేసేయడంలో కూటమి పూర్తిగా ఫెయిల్ అయిపోతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి అనేది తాజా సర్వే యొక్క ముఖ్య ఉద్దేశంగా కనబడుతుంది. ఇక ముఖ్యమంత్రిగా సీఎం రేస్లో నేతల గ్రాఫ్, ప్రజల తీర్పు ఎలా ఉందనే విషయానిపై కూడా వీళ్ళు క్లుప్తంగా డేటా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఎవరుండాలనే అంశంపై ప్రజలు ఇచ్చిన స్పందన ఆసక్తికరంగా కనబడుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలా లేదా అనే దానికి ఏకంగా 44% ప్రజానికం మద్దతుతో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక నారా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే మాత్రం కేవలం 32% మాత్రమే ఇక్కడ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి హోదాలో నిలబెట్టాలి అని 32% మాత్రమే మద్దతు ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కేవలం 6%, అసలు ముఖ్యమంత్రిగా ఈయన అవసరమే లేదు మాకు. ఇంకా అన్నిటికంటే దారుణం ఏంటంటే కాబోయే ముఖ్యమంత్రి అని చెబుతున్న నారా లోకేష్ గారికి అయితే చాలా చేదు విషయం ఇది. ఆత్మసాక్షి గ్రూప్ విడుదల చేసిన డేటాలో నారా లోకేష్ ముఖ్యమంత్రిగా కేవలం 5% మంది ప్రజలే అనుకుంటున్నారు తప్ప పెద్దగా దాంట్లో ఇంపాక్ట్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి హోదాలో బలమైన లీడర్ ఉండాల్సిన వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది 44% ప్రజా మద్దతు, దాదాపు మొట్టమొదటి స్థానంలో ఈయనను నిలబెడుతున్నారు. రెండవ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు 32, అంటే 44 - 32 కనుక మనం చూస్తే మాత్రం పర్సంటేజ్ క్లియర్గా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అంటే 12% ప్రజలు అధికంగా
12% ప్రజలు అధికంగా జగన్మోహన్ రెడ్డి గారే మాకు కావాలంటారు. ఏదో తక్కువ కాదండి, 44% జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలి, ఏదో 40% చంద్రబాబు కాదు. ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి అని 32% అనుకుంటుంటే 44% మాత్రం జగనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ క్లీన్గా టీడీపీ వాళ్ళు కూడా జగన్ సీఎం ఉండాలి అనుకుంటున్నారు. టీడీపీకి సంబంధించిన పార్టీ టీడీపీ వాళ్ళు కూడా టీడీపీ లోపల కూడా జగనే సీఎంగా ఉండాలి, జగనే మళ్ళీ గెలుస్తాడని కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా క్లియర్గా ఈ డేటా యొక్క బ్యాక్ ఎండ్లో జరిగిన అంశాలను బట్టి చెప్పవచ్చు. గతంతో పోలిస్తే 2024 ఎన్నికలతో పోలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ చాలా గొప్పగా పెరిగిందని, ప్రజల్లో ఆయన పట్ల సానుకూల పవనాలు గట్టిగా ఉన్నాయని ఈ సర్వే కుండబద్దలు కొట్టేసింది. ఇక ప్రజా వ్యతిరేకతకు ప్రధాన కారణాలు, కూటమి అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించిన కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళతో కలిసి ఉన్నప్పటికీ సర్వే చెబుతున్న అంశాలు చూస్తే మాత్రం ఆసక్తికరంగా కనబడుతుంది. ప్రజా వ్యతిరేకతకు ఎందుకు ప్రధాన కారణాలు ఏం కనబడుతున్నాయంటే అవినీతి. ఈ సర్వేలో వీళ్ళు కుండబద్దలు కొట్టింది ఏంటంటే అవినీతి. 27% ప్రజలు అవినీతి ప్రధాన సమస్యగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవినీతికి పెద్దగా ఛాన్స్ ఇవ్వలేదు, అధికారులు భయపడేవాళ్ళు, విచ్చలవిడిగా అవినీతి దోచుకో పంచుకో తినుకో అనే విభాగం జగన్ హయాంలో ఎక్కడ లేదు. డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే విభాగం చాలా గొప్పగా పనిచేసింది. కానీ ఇక్కడ మాత్రం ఇది పూర్తిగా అవినీతే ఉందంటున్నారు. రైతుల సమస్యలు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి కూటమి హయాంలో. 25% మంది రైతుల సమస్యలు ప్రస్తావించారు, రైతు సమస్యల వల్ల అని 25%. అలాగే నిరుద్యోగం, 21% మంది నిరుద్యోగ సమస్య పరిష్కారమే కాలేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలో ఏదైతే నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ ఉద్యోగం అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు, అన్ని గాలి మాటలు మాట్లాడిన విధానానికి చెక్ పెడుతూ ప్రజానికం ఈరోజు ప్రజా వ్యతిరేకతలో భాగంగా ప్రధాన కారణాలు అవినీతి, రైతు సమస్యలు, నిరుద్యోగం అనేది అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కరువవడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడంలో పూర్తిగా డిలే చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి బెడిసి కొట్టే ప్రతికూలంగా కనబడుతున్న అంశాలు. క్షేత్రస్థాయి విమర్శలు, పరిపాలన లోపాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. కేవలం హామీలు మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని పరిణామాలు కూడా ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్గా మారాయి. అందులో స్థానిక ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధులపై పెరుగుతున్న రోజుకు వ్యతిరేకత, దాన్ని అదుపు చేయలేక చేతులెత్తేసిన పెద్దలు, ఇసుక లభ్యత మరియు రోడ్ల నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలపై ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున అసంతృప్తి ఉంది. పెన్షన్ల పంపిణీ కావచ్చు, రైతు సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, క్షేత్రస్థాయిలో వచ్చిన సమస్యలు కూటమి ఇమేజ్ను పూర్తిగా దెబ్బతీసేశాయి. ముఖ్యమంత్రి పరిపాలనపై, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనపై ఫోకస్ పెట్టినప్పటికీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు సరిగ్గా దృష్టి పెట్టకపోవడమే ఈ అత్యంత దారుణమైన పరిస్థితికి ప్రధాన కారణమని ఈ సర్వే కుండబద్దలు కొట్టింది. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ప్రజల వద్ద ఆయన పోరాటాలు, జగన్ నిరంతరం ప్రజల్లో ఉండటం అయితేనేమి, ప్రజా సమస్యలపై తన గొంతు వినిపించడం అయితేనేమి, కక్ష సాధింపు చర్యలకు గురైన కార్యకర్తలకు, నాయకులను పరామర్శించి పార్టీ క్యాడర్లో ఒక ధైర్యాన్ని నింపడంలో జగన్ సక్సెస్ అయిపోయారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు భయపడకుండా ధైర్యం ఇస్తూ, చుక్కలు చూపిస్తూ, అధికారంలో 3 పార్టీలు ఉన్నప్పటికీ అపోజిట్లో ఒకే ఒక్క పార్టీగా నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో క్షేత్రస్థాయిలో తన విజయం వైపు తన అడుగులు వేస్తుండడంలో ఏమాత్రం వెనకడుగు పడలేదు. ఇప్పటిదాకా ప్రస్తుతం 2026 ఆగస్టు నెల దాకా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పీక్స్లో ఉందన్నది వాస్తవంగా ఈ సర్వే బయటపెట్టిన మరో అంశం. ప్రభుత్వంపై వస్తున్న ప్రతికూలతలు ప్రజా వేదికపై ఎండగట్టడంలో వైసీపీ క్షేత్రస్థాయిలో విజయవంతం అవుతడం ఈ సర్వే కుండబద్దలు కొట్టే మరో అంశం. ప్రభుత్వంపై వస్తున్న ప్రతికూలత అంటే ఏ చిన్న అంశంలో ప్రభుత్వం తప్పు చేసినా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వడం, ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేయడం, స్థానిక సంబంధించిన ఎమ్మెల్యేలు నేరుగా రంగంలోకి దిగి ప్రెస్ మీట్లు పెట్టి, ఇంటర్వ్యూలు పెట్టి చితగొట్టడం లాంటి కార్యక్రమాలు గొప్పగా చేశారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రజల బలం వైసీపీకి ఇక్కడ పెరిగింది. వెరసి కారణాల వల్ల కూటమి డ్యామేజ్కు రోజు పెరుగుతూనే ఉంది, వైసీపీ బలం రోజు పుంజుకుంటూనే ఉంది. ఈ సర్వే ఫలితాలు కూటమి ప్రభుత్వంలో కలవరం సృష్టిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసే పరిస్థితికి వచ్చింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వ్యతిరేకతనే తమకు అనుకూలంగా మార్చుకొని ఘన విజయం సాధిస్తామని వైసీపీ శ్రేణులు ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆత్మసాక్షి 3 ఆంధ్ర సర్వే ఫలితాలు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసే ఒక పెద్ద కార్యక్రమం. జగన్ ఎందుకు ప్రజలు కోరుకుంటున్నారు, చంద్రబాబుని ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే అంశాలకు పోతే గనక క్లియర్ కట్గా కొన్ని అంశాలు బయటపడుతున్నాయి. ఇక్కడ చంద్రబాబుకు సంబంధించి అవినీతి అనేది విచ్చలవిడిగా జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.
రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో కూటమి ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారు. నిరుద్యోగం, గతంలో చెప్పిన నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదు సచ్చేది లేదు అన్నట్టుగా నిరుద్యోగం పట్టించుకునే దాఖలాలకు పోలేని కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకూడదు అని 21% మంది నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి అసంతృప్తిగా ఉన్నారు. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఈ ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి కావాలని ప్రజల వద్దకు ఈ సర్వే వెళ్తే జగనే కావాలి అని 44% అంటున్నారు, చంద్రబాబు కావాలని 32% అంటున్నారు, పవన్ కావాలని 6% అంటున్నారు, లోకేష్ ముఖ్యమంత్రి అని. అసలు లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రజలు అంగీకరించడం లేదు. దీన్ని బట్టి కుండబద్దలు కొట్టే అంశం. ఐదర్ చంద్రబాబు, ఐదర్ జగన్. మొట్టమొదటి స్థానంలో జగన్ ఉన్నాడు, రెండో స్థానంలో చంద్రబాబు ఉన్నాడు, మూడో స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు 6%. ఇంకా 6%, 5% జనాలను మనం కన్సిడరేషన్ తీసుకోవాల్సిన పనిలే. ఇక్కడ ప్రథమంగా పోటీ ఒకరికే, జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరి మధ్య మళ్ళీ 2029లో యుద్ధం ఉంటుంది అనేది క్లియర్ సాక్షిగా ఆత్మసాక్షి సర్వే గుండబద్దలు కొట్టింది. ఇది 2026 వరకే ఈ రకంగా ఉంది. ఇది రాను రాను 2027 ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫుల్ ఫ్లెడ్జ్ రాజకీయ టర్నింగ్ ఏం తీసుకోలేదు. ఫుల్ ఫ్లెడ్జ్గా జగన్మోహన్ రెడ్డి గారి తన మాస్ అటెన్షన్ ఇంకా ప్రారంభించలేదు. ఇవన్నీ తను ప్రారంభించి ఇవన్నీ కూడా తను చక్కచక్క చేసుకుంటూ పోయే కార్యక్రమం చేస్తే ప్రజల్లో తను ప్రశ్నించడం, ఎండగట్టడం లాంటి చర్యలు చేసుకుంటూ 2027, 2028, 2029 ఎన్నికల వరకు మరో 2.5 సంవత్సరాల గడువులో జగన్ గ్రాఫ్స్ పెరిగే ఆస్కారం మెండుగా కనబడుతుంది. పైగా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలతోనే పెద్ద ఎత్తున అపవిజయం వచ్చే అవకాశం కనబడుతుంది. రాబోయే 2.5 సంవత్సరాల ముందే ఎన్నికలకు సంబంధించి ఎలా ఉంటుందనేది జగన్ పక్కా ప్లాన్ చేస్తుంటే చంద్రబాబు మరి ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. వెరసి ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి వర్సెస్ చంద్రబాబు. గతంలో 2019లో 151 సీట్లు సాధించిన జగన్ 2024 వచ్చేసరికి కేవలం 11 సీట్లే పరిమితమయ్యారు. ఎమ్మెల్యేలు గెలిపించుకోలేరు, అధికారంలోకి రాలేకపోయారు, ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేని పరిస్థితుల్లో తాను నిలబడ్డారు. మరి ఏం తప్పు జరిగింది? పోనీ జగన్ ప్రజల్లోకి ఏం చేయలేదా? జగన్ ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజాదరణ లేదా అంటే అట్లా కాదు. ప్రజలు విచ్చలవిడిగా వస్తున్నారు, జయగొడుతున్నారు. మరి ఎందుకు జగన్ గెలవలేదు? ఇక్కడ ఒక మనిషి చెప్పే సమాధానం కాదు, ఒక వ్యవస్థ చెప్పే సమాధానం. ఇక్కడ అనేక అనుమానాలు, అనేక క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. సరే, కాలం అన్నిటికీ సమాధానం చెబుతూ పోతుంది. మీరు రాబోయే కొద్ది రోజుల్లోనే మళ్ళీ యాక్టివేట్ అవుతున్నారు వైసీపీ వాళ్ళు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రావాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రజలకు అత్యంత దగ్గరగా ప్రభుత్వం ఉండాలి తప్ప ప్రజల ఆలోచనలకు, ప్రజల అవసరాలకు, ప్రజల విధి విధానాలకు ఎక్కడో ప్రభుత్వం ఉంటే అది ప్రభుత్వం అనరు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎలాంటి బ్రిడ్జ్ లేకుండా ఒక కనెక్షన్, సబ్ కనెక్షన్ లాగా ఉంటూ ముందుకు పోయినట్టయితేనే విజయం ఉంటుంది. ఆ విజయానికి లైఫ్ అనేది ఉంటుంది. ఫ్యూచర్లో ఎక్కువ రోజులు కూడా వాళ్ళు గెలిచే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ గెలవడానికి కూడా ఒక ప్రథమంగా ఛాన్సెస్ ఉండబడతాయి. ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ పెరిగింది, వైసీపీ నిలబడింది, వైసీపీ నిలబడుతుంది, వైసీపీ దొక్కుకొని తిరగ రాస్తుంది చరిత్ర అనడంలో సందేహమే లేదని వైసీపీ వాళ్ళైతే చాలా బలంగా గట్టిగా చెప్తున్న మాట వాస్తవం. చూడాలి మరి.